కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. నెంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ కోల్కతా అభయ కేసు ఏదైతే ఉందో, సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయ్యాడు. సో కొంచెం వరకు కేసు మూవ్ అవుతుందని మనం అనుకోవచ్చు అరెస్ట్ చేయబడిన కారణంగా. కానీ బెంగాల్లో ఇంకా ప్రొటెస్ట్ అయితే ఆగలేదు. ముఖ్యంగా వాళ్ళు చేసేది ఏంటంటే, ఎవరైతే కమిషనర్ ఆఫ్ పోలీస్ కోల్కతా వినీత్ గోయల్ ఉన్నారో స్టార్టింగ్ లో సూసైడ్ చేసుకుంది అమ్మాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇమీడియట్లీ ఆయన రిజైన్ చేయాలి. ఎందుకంటే విక్టిమ్ కి సత్వర న్యాయం జరగాలి అంటే అలాంటి వాళ్ళు ఉండొద్దు, రిజైన్ చేయాలి. నెక్స్ట్ మమతా బెనర్జీ కూడా రాజీనామా చేయాలని చెప్పి ఇంకా బాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు అక్కడ వెస్ట్ బెంగాల్ డాక్టర్సే కానీ అందరూ కూడా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంతే కదా, ఇప్పుడు వాళ్ళు ఇంకా పదవిలో కొనసాగితే వాళ్ళకి ఇంకా సపోర్ట్ దొరుకుతూనే ఉంటుంది. ఇది కేసు ఒక కొలిక్కి రాదు. ఫస్ట్ ఏదైతే వాళ్ళకి బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ని కట్ చేయాలి. అప్పుడే కదా అది కమ్యూనికేషన్స్ అనేవి స్టాప్ చేయాలి. చెయ్యాలి అని అంటే మంచి పని చేశారు. ఫస్ట్ రిజైన్ చేయించారు, ఆయనే చేశాడో చేయించారో, తర్వాత అరెస్ట్ చేశారు. అంటే బయట ప్రపంచంతో కమ్యూనికేషన్స్ కట్ చేయాలి అసలు ఫస్ట్. అట్లానే వాళ్ళ సపోర్టర్స్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కట్ చేయాలి. మరి సిబిఐ అంటే మామూలుది కాదు కదా. వాళ్ళకి తెలుసు కనెక్టింగ్ పాయింట్స్, అసలు కనెక్టింగ్ అని కాదు, మెయిన్ పాయింట్స్ వాళ్లే కదా. ఈ గవర్నమెంటే గానీ ఒక పోలీసే గానీ సందీప్ ఘోష్ ఈ ముగ్గురు కలిసి కదా చేశారని ముందు నుంచి అంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళిద్దరిని కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు ఎవరైతే ఉన్నా అతను సస్పెండ్ చేసినట్టున్నారు కదా పోలీస్ కమిషనర్. తర్వాత ఈ మమతా బెనర్జీని కూడా రిజైన్ చేయాలి అని అంటున్నారు. ఆవిడ కూడా దిగిపోవాలి. ఇంకెందుకు ఇంకా ఆవిడ కవర్ చేసుకోవడం కోసం అసెంబ్లీలో కానీ అక్కడ కలకత్తా అసెంబ్లీలో విన్నా నేను, అది ఆవిడ అపరాజిత అని చెప్పి ఒక బిల్ పెట్టిందని, అది యాక్ట్ గా చేయాలని. అంటే కంటి తుడుప నాటకమా ఏంటిది? ఆవిడ అండర్లో ఇంత జరిగినప్పుడు అదేదో ముందే నువ్వు ప్రవేశపెట్టపోయినావా? నీకు ఆ పథకాలు ఈ పథకాలు అంటారే, ఇలాంటివి ప్రవేశపెడితే ఆ స్టేట్ అలర్ట్ గా ఉంటుంది కదా. పోలీస్ వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటారు, ఇలాంటి నేరస్తులు కాస్త జాగ్రత్తగా ఉంటారు కదా. ఇప్పుడు శిక్షలు గట్టిగా పెట్టి ఇలాంటి చట్టాలు చేస్తే మరి ఆవిడ ముందెందుకు చేయలేదు? ఇప్పుడు తన మీదకి ఏదన్నా పడిపోతుందేమో అభాండం అని చెప్పి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి పిల్లలతో పాటు స్ట్రైకులు చేయడము, ఉద్యమాలు చేయడము, లేకపోతే ఇప్పుడు ఈ అపరాజిత బిల్లు పెట్టడం, ఇదంతా అంతే. నాటకీయంగా రాజకీయం, నాటకీయం రాజకీయం రెండు ఒకటే అని చెప్తారు. అంటే మేడం, ప్రిన్సిపల్ అరెస్ట్ చేశారు కదా, ఇక్కడ చల్లారిపోతుంది, ఎవరు ఇంకా రారు, ఈ ప్రొటెస్ట్లు జరగవు అని అనుకున్నారా అంటారా? అయినా సరే ఎక్కడ కూడా ఆగలేదు కదా ప్రొటెస్ట్లు అనేవి, ఇంకా ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దిగిపోవాలి వాళ్ళు అని చేస్తున్నారు. ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకో తెలుసా, ఆ శిక్ష పడే వరకు ఎవ్వరు ఊరుకోరండి. ఇప్పుడు చాలా మంది మనసుకు తీసుకుని ప్రతి స్టేట్ లో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో నడుస్తుంది ఈ కేసు అనేది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మనసుకు తీసుకున్నారు ఈ కేసుని. తీసుకుని రేపు మా ఆడపిల్ల పరిస్థితి ఏంటనే స్టేజ్కి వచ్చేసారు. మానసికంగా చాలా దిగులు బెంగ పడిపోయారు ఇప్పుడు అందరూ కూడా, ముఖ్యంగా లేడీస్. ఇలాంటి పరిస్థితుల్లో మగవాళ్ళేంటి ఆడవాళ్ళేంటి చాలా కదిలిపోయారు ఈ సమస్యతోటి. ఎందుకంటే ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క తల్లి కూడా దీనికి కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయినప్పుడు తర్వాత అన్నదమ్ములుగా కూడా చాలా మంది కనెక్ట్ అయ్యారు. రౌడీలు అక్కడక్కడ ఉంటారు, అందరూ ఉండరు కదా. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క సిటిజన్ కూడా రియాక్ట్ అయ్యారు దీనికి. ఈ ఉద్యమాలు ఇంకా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం దేశం అంతా కలిసికట్టుగా ఉద్యమం చేయబట్టే, ఇంత ఆగకుండా కంటిన్యూగా చేయబట్టే ఈ రిజైన్ చేయించడం అని, గవర్నమెంట్ దిగిపోవాలని, ఈ పోలీస్ కమిషనర్ని కూడా సస్పెండ్ చేయటం అనే ఒక ఇమీడియట్ యాక్షన్స్ అనేవి త్వరగా జరిగాయి. ఒక రకంగా ఈ కేసు త్వరగానే కదులుతుందని చెప్పాలి. వితిన్ 1 month చాలా మార్పులు వచ్చాయి కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా తొందరగానే కేసు కూడా క్లోజ్ అవుతుంది, వీళ్ళని త్వరగానే పనిష్ చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఏంటంటే దేశం అంతా కలిసికట్టుగా సమిష్టిగా ఉద్యమం చేస్తే ఏది రాదండి, ఏదైనా సాధించగలం. ఇది మనకు అన్యాయాన్ని ఎదిరిస్తున్న ప్రతి పౌరుడి హక్కు. ఇప్పుడు బయటకి అరిస్తే ఏమన్నా అనుకుంటారేమో, నువ్వు అరిస్తే ఇప్పుడు ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. అందులో ఒకడు 9 years బ్యాక్ ఒక డిగ్రీ చేసి బయటకు వెళ్ళిపోయిన వాడి జాబ్ ఏదో, వాడి ప్రొఫెషన్ ఏదో చూసుకోకుండా ఈ కాలేజీ తరఫు నుంచి, ఈ కాలేజీకి సంబంధించిన ఆర్జీకర్ కాలేజ్, మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయాలన్నీ కూడా వాడే చూస్తాడట. అంటే సందీప్ ఘోష్కి వీడు రైట్ హ్యాండ్ లాగా వర్క్ చేస్తున్నాడు. వీడు ఒక్కడే కాదు, ఇంకా కొంతమంది వాడికి టీం ఉంది. ఆ టీం ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, 15 మంది. ఈ టీం అందరూ కలిసి ఇలా చేస్తున్నారు.
ఇలా చేస్తున్నప్పుడు వాడు మంచి ఒక ఏమంటారు ఒక దుర్భేద్యమైనటువంటి కోటగోడల లాంటి మనుషుల్ని పెట్టుకుని ఈ క్రైమ్స్ చేస్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి లోపలికి వెళ్తే, అవన్నీ అందరూ చెప్తున్నారు, మనకి తెలిసినవి అవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవద్దు. వీళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు, బిజినెస్లు, ఇంకా ఏమంటారు ఉంటాయి కదా, అవన్నీ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అవన్నిటి జోలికి మనం వెళ్ళక్కర్లేదు. ఈ దేశం అంతా ఇవన్నీ తెలిసిన తర్వాత అట్టుడికిపోయి ఒక ఉద్యమంగా మొదలు పెడితే ఏదైనా వీళ్ళని సాధించవచ్చు అన్నమాట. అంటే దీని వెనకాల మాఫియా కూడా ఉందనుకుంటున్నారా మేడం? అంటే ఆర్థికంగా కుంభకోణం కాకుండా మాఫియా కూడా ఏమన్నా ఉందనుకుంటున్నారా? అంటే ఒక చోట విన్నాను నేను అలాంటిది కూడా ఏదో ఉంది అని. ఎందుకు ఇప్పుడు మాఫియా అంత దూరం, అది దాన్ని మనం గట్టిగా ఎక్కడ వినలేదు, కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా ఉందని విన్నాను. అయితే ఈ అమ్మాయిల్ని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి ఏదైతే ఉందో డాన్సులు చేయించడము, ఫిల్ములు తీయడము, వాళ్ళని బెదిరించడము, బయటకు చెప్తే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరించడం లాంటి బెదిరింపులు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఎవరైతే ఆ మెడికోస్ వీటికి విక్టిమ్ అయి ఉన్నారో ఇలాంటి పనులకి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపే విధంగా వాళ్ళ బ్రెయిన్ సెట్, థాట్ ప్రాసెస్ ని మార్చేశారు వీళ్ళు. వీళ్ళు అంటే పర్టికులర్ 9 years నుంచి బయట ఎవరైతే వాడి పేరు ఏదో ముస్తఫా సమ్ నేమ్, అతను ఆ స్టూడెంట్స్ ని కూడా మైండ్ సెట్ అలా మార్చేసి వాళ్ళని లొంగ తీసుకుని ఆ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి ఇలా చేస్తున్నాడు. అంటే ఇది కూడా దానికి ఈక్వల్ నేరమే కదా, అంత భయంకరమైన విషయం కదా. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయిల్ని తీసుకెళ్లి అలా చేస్తే విలువేముంది చెప్పండి. మగపిల్లలు మేడం ఇప్పుడు ఈ డాక్టర్ వృత్తిని ఎంచుకొని ఆ కోర్స్ చేసి ఇందులోకి వచ్చాక కూడా ఎందుకు అలాంటి మైండ్ సెట్, అంటే కష్టపడి చదివి వచ్చి ఒక మంచి వృత్తి చేయాలి, డాక్టర్ అంటేనే దైవంతో సమానం అంటారు కదా, మరి అలాంటి వాళ్ళు ఇలాంటి దాంట్లో అంటే మానసికంగా వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది అంటారు? మీరు చాలా సెషన్స్ తీసుకుంటా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటారు? ఎందుకు అట్లా డైవర్ట్ అవుతారు వాళ్ళ స్టూడెంట్స్? అంటే వీళ్ళకి ఈ మెడికల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, చాలా రిచ్ కోర్సు అసలు, అంతే ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఎంత గవర్నమెంట్ కాలేజ్లో సీటు వచ్చినప్పటికీ కూడా దాని విలువ దానికే. వీళ్ళు ఏంటంటే అంత విలువైనటువంటి కోర్సులో మేము జాయిన్ అయ్యాము, రేపొద్దున మేము కాబోయే డాక్టర్సము, మేము దేవుళ్ళతో సమానము, మేము ఏది చెప్తే అదే, మా చేతిలో అందరు ప్రాణాలు ఉన్నాయి అనేటువంటి ఒక భావనలో ఉంటారు వాళ్ళు. చూడండి, డాక్టర్స్కి ఒక ట్రైనింగ్ కూడా ఉంటుందని విన్నాను నేను. ఇప్పుడు ఈరోజు డ్యూటీకి వస్తారండి ఒక 25 మంది డాక్టర్స్, పెద్ద హాస్పిటల్ తీసుకుందాం, ఒక 100 మంది కన్నా ఎక్కువే ఉంటారు డాక్టర్స్. వీళ్ళందరికీ రాగానే ఒక మీటింగ్ ఉంటుంది ఎవ్రీ డ్యూటీ స్టార్టింగ్లో. ఆ మీటింగ్లో ఏంటంటే ఎలా బిహేవ్ చేయాలి, పేషెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అంటే ఆ రోజు మొత్తం ప్రోటోకాల్ కానీ ఒక స్కెడ్యూల్ కానీ వీళ్ళకి ఫస్ట్ మీటింగ్ తీసుకున్నాకే వస్తారు బయటికి. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే కూడా ఒక మీటింగ్ ఉంటుంది వీళ్ళకి అని విన్నాను, నాకు తెలుసు కూడా కొంచెం. ఏంటంటే అందులో పేషెంట్స్ వైపు చూడకూడదు మీరు. పేషెంట్ కాళ్ళు పట్టుకుని అరిచి గీబెట్టి ఏడ్చినా సరే మీరు చేయాల్సింది మీరు చేయడమే. కనికరం చూపించారనుకో, కరిగిపోయారనుకో, అనవసరంగా ఇంకొక దానికి మీరు దానికి కమిట్ అవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ వాళ్ళకు ఉంటాయి, కాదనలేము. ఇప్పుడు కొంతమంది ఏడ్చేస్తారు డాక్టర్ని పట్టుకుని, ఎలాగైనా బ్రతికించండి అక్కడ పాసిబిలిటీస్ లేకపోయినా. సో అలాంటి కండిషన్స్లో ఓకే, డాక్టర్ ఏం చేయగలుగుతాడు, ఎంతవరకు తను చేయగలడు అంతవరకు చేస్తాడు. కానీ వీళ్ళకి కొన్ని స్ట్రాటజీస్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు. మనం ఎంతసేపు వాళ్ళ దగ్గర నుంచి డాక్టర్ అనేవాడు మన వైపు కన్నెత్తి చూడడు. ఇంకో డాక్టర్తో మాట్లాడుతుంటే కనుక పక్క చూపు పడకుండా ఉంటుందా? కానీ అదొక స్ట్రాటజీ. వాళ్ళు డాక్టర్ అనేవాడు పిలవగానే పలుకుతాడా, డాక్టర్ గారు మాకు ఇలా ఉందండి, ఇలా అనిపిస్తుందండి అని అంటే చాలు, నువ్వా నేనా డాక్టర్ని అని మాట్లాడతారు. పోనీలా వాళ్ళ ఫీలింగ్ ఏదో చెప్పారు అని అనుకోవచ్చు కదా, అలా అనరు. చూస్తున్నాం, ఇలాంటివి చాలా చూసాం. కాబట్టి వీళ్ళు ఆ ఒక ప్రౌడ్నెస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే వీళ్ళకి చిన్న చిన్న డ్యూటీస్ కూడా వేస్తారని విన్నాను. అసలైతే 4.5 years అయ్యాక హౌస్ సర్జన్లో వీళ్ళకి డ్యూటీస్ వేయాలి అనేది కూడా నాకు విన్నాను. కానీ ఈ మధ్య వింటున్నాను సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా డ్యూటీస్ వేస్తున్నారు, వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. ఇప్పుడు కూడా మనం విన్నాం ఈ కేసులో కూడా అలా వేస్తారేమో. మరి వేసినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు డాక్టర్ ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. తర్వాత ఏంటంటే అది ఒక రిచ్ కాబట్టి ఆ కోర్స్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళకి ఒక డబ్బు ఇది కూడా ఉంటుంది, డబ్బు గల వాళ్ళు కూడా ఉంటారు అందులో. ఆల్రెడీ డబ్బు ఉన్న కుటుంబాల వాళ్ళు కూడా ఉండొచ్చు. తర్వాత మామూలుగా చెప్పుకోవాలంటే అదొక రిచ్నెస్, అదొక ప్రౌడ్నెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే నేను స్వయంగా చూశాను, చాలా వరకు చూసిన మీద ఈ ఒపీనియన్ చెప్తున్నా. ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్యాషన్, ఒక ప్యాషన్ రెండు వచ్చేస్తాయి.
ఏంటంటే డాక్టర్స్ ఏదైనా చేయొచ్చు. తాగుతారండి, వ్యభిచారం చేస్తారు. ఎందుకు చేయాలి? డాక్టర్ అనేవాడు జీవితం అంటే ఏంటో తెలియదా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అదొక స్టైల్, అదొక ఫ్యాషన్. అంటే మంచి పెద్ద కోర్సులో ఉన్నాం అనేసి అంటే ఇది మాలాంటి వాళ్ళం ఇవన్నీ చేయొచ్చు, మాకు ఇవన్నీ తగును అన్నట్టుగా అనమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, మన సినిమాల్లో కూడా చూసాం ఇలాంటివి. డాక్టర్స్ ఏం చేసినా సరే పేషెంట్స్ మాట్లాడరు, పబ్లిక్ మాట్లాడరు. ఏంటంటే అమ్మో డాక్టర్ ఏం చెప్తే అది, మనం ఏమైనా నోరిప్పామంటే ఇంకా జరగరానిది ఏమైనా జరుగుతాయి. అంటే ఆ ప్రౌడ్నెస్ కానీ వాళ్ళ పేషెంట్లను భయపెట్టే తత్వం కానీ వాళ్ళలో అలవాటు చేసుకుంటారు వాళ్ళు. దానివల్ల కూడా వీళ్ళకి ప్రౌడ్ పెరిగిపోతుంది. తర్వాత అంటే బాగా డబ్బు సంపాదించాలి, తర్వాత వీళ్ళు అందులో ఉన్నందుకు ఇవన్నీ చేస్తే ఒక గొప్పదనం వీళ్ళకి. ఈ ఫీలింగ్స్ ఎక్కువ. చూద్దాం మేడం, మరి ఈ ప్రొటెస్ట్లు అనేవి ఎంతవరకు వెళ్తాయి? మరి అభయకి న్యాయం జరగాలని కోరుకుందాము. మెల్లమెల్లగా అయితే మరి అరెస్ట్ జరగడంతో కొంచెం వరకు కదులుతుంది కేసు అనే ఒక మంచి అభిప్రాయం అయితే వస్తుంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది. ఖచ్చితంగా వస్తుంది, మంచిగా జరుగుతుంది.